హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఎయిత్ క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ని ప్రతి ఒక్క బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం ఈ లెసన్కు సంబంధించిన బిట్లు అడిగే అటువంటి ఛాన్సెస్ ఉన్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం ఏది అని అడిగే అవకాశం ఉంది. నిజాం వంశం హైదరాబాద్ రాజ్యాన్ని అనేక సంవత్సరాల పాటు పరిపాలించిన రాజవంశం నిజాం వంశం. హైదరాబాద్ రాష్ట్రంలో ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడిగా నిలవడం జరిగింది. ఈయన పేరు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధాన మద్దతుదారుడు ఎవరు అంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, కాంగ్రెస్ యొక్క ప్రధాన మద్దతుదారుడు. ఈయన ఏర్పాటు చేసిన సంస్థ అంజుమాన్ ఏ మారెఫ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ హైదరాబాద్ రాష్ట్రంలో అంజుమాన్ ఏ మారెఫ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయోద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు వచ్చేసి హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫిక్ అనే పత్రికలు హైదరాబాద్లో జాతీయోద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాదర్గత్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెంట్ గిల్టర్ అనే వ్యక్తి క్రైస్తవ మత ప్రబోధకులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1892 సంవత్సరంలో హైదరాబాదులో ఆర్య సమాజం అనేది ఏర్పడడం జరిగింది. ఆర్య సమాజం హైదరాబాద్ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి 1892 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ను పరిపాలించిన నిజాంలు మొఘల్ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈ బిట్ అనేది టెట్లో జరిగినటువంటి టెట్లో అడగడం జరిగింది. తెలంగాణ ఎగ్జామ్స్లో భాగంగా ఈ బిట్ అనేది అడగడం జరిగింది. నిజాంలు ఎవరి క్రింద పనిచేశారు అంటే మొఘల్ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 1901లో హైదరాబాద్లో కోమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావులు కలిసి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన వ్యక్తులలో లేనివారు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. ఇందులో ఉన్నవారు కోమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావులు 1991లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో అధికార భాషగా ఉర్దూ అనేది ఉండేది. నెక్స్ట్ పాయింట్ 1924 సంవత్సరంలో మాడపాటి హనుమంతరావు మరికొంతమంది కలిసి ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర జనసంఘం ఏర్పడిన సంవత్సరం 1924 సంవత్సరం. ఆంధ్ర మహాసభ ఏర్పడిన సంవత్సరం 1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన బిట్లు అనేటివి రావడం జరుగుతుంది. ఆంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పడింది? 1924. ఆంధ్ర మహాసభ 1930లో ఏర్పాటు కావడం జరిగింది, 6 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకులు చూసుకున్నట్లయితే మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి. ఆంధ్ర మహాసభ అనేది 1930లో ఏర్పాటు చేశారు. దీనిని స్థాపించిన వారు మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి. ఆంధ్ర మహాసభ యొక్క ఉద్దేశాలు చూసుకున్నట్లయితే విద్యా వ్యాప్తి చేయడం, అంటరానితనాన్ని నిషేధించుట, బాల్య వివాహాలను రద్దు చేయుట, ప్రజలకు హక్కులకు రక్షణ కల్పించడం ఈ ఆంధ్ర మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ఆంధ్ర మహాసభ అనేది ఎంతగానో కృషి చేసింది. గోల్కొండ పత్రిక సంపాదకుడు సూరవరం ప్రతాపరెడ్డి. ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడగడం జరిగింది. గోల్కొండ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరు అని. సూరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక యొక్క సంపాదకుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రానికి పోరాడిన సాహితీ దిగ్గజాలు ఎవరు? కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రోద్యమానికి పోరాడిన సాహితీ దిగ్గజాలు వీరు. కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 1938లో హైదరాబాద్ నిజాం జాతీయత గేయమైన వందే మాతరంను నిషేధించడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం 1938వ సంవత్సరంలో వందే మాతరాన్ని నిషేధించడం జరిగింది. అదే సంవత్సరం 1938లోనే హైదరాబాద్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే తెలంగాణ సాయుధ పోరాటంలో రైతు సంఘాలు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమకారుల యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే దున్నేవాడిదే భూమి. తెలంగాణ రైతాంగ పోరాటంలో, సాయుధ పోరాటంలో దున్నేవాడిదే భూమి అనేది ముఖ్యమైన నినాదంగా ఉండేది. విష్ణూరు రామచంద్రారెడ్డి అనే జమీందారు చాకలి ఐలమ్మ భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 1946లో కడివెండి గ్రామంలో జరిగినటువంటి రైతు నిరసన ప్రదర్శనలో జరిగిన కాల్పుల్లో మరణించిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన తొలి వ్యక్తి అంటే దొడ్డి కొమరయ్య. తెలంగాణ సాయుధ పోరాటంలో బుర్రకథల బృందాలు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నైజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి మతతత్వ ముస్లింలు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఐఎంను ఏర్పాటు చేయడం జరిగింది నైజాం ప్రభుత్వంలో. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నిజాంలు దొరల పాలనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తల దళాన్నే రజాకార్లు అంటారు. నిజాంలు దొరల పాలనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలనే రజాకార్లు అని పిలుస్తారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేసినందుకు రజాకార్లు బత్తిని మొగలయ్యను క్రూరంగా చంపివేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బైరాన్పల్లి గ్రామంలో మతోన్మాదులైన రజాకార్లు దాడి చేసి అనేక మందిని కాల్చి చంపడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర భారతంలో విలీనమైన సంవత్సరం 1948వ సంవత్సరంలో విలీనం కావడం జరిగింది. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పనిచేయడం జరిగింది. 7వ నిజాంగా పేరు పొందాడు. ఈయనే నిజాంలలో చివరి నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తేదీ చూసుకున్నట్లయితే 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం ప్రభుత్వం హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనం కావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం 1952లో ఏర్పాటు కావడం జరిగింది. 1956 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా కొనసాగడం జరిగింది. 1952లో భారత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పడితే 1956 వరకు చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా 1956వ సంవత్సరం వరకు కొనసాగాడు. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫర్మానా అంటే పాలకులు అంటే హైదరాబాద్ నిజాంలు ఇచ్చే ఉత్తర్వులను ఫర్మానా అని పిలిచేవారు. ఉన్నట్టుండి హఠాత్తుగా శత్రువులపై దాడి చేసే విధానాన్ని గెరిల్లా యుద్ధం అని పిలుస్తారు. ఇవి హైదరాబాదులో రజాకార్లపై తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు ఉపయోగించిన యుద్ధ పద్ధతి, గెరిల్లా యుద్ధ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమానికి సంబంధించిన
డిఎస్సిలో అడిగే అటువంటి ముఖ్యమైన పాయింట్స్ని అయితే మీకు అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.